సో బేసిక్స్ బిగినర్స్ కోసం ఈ వీడియో అయితే తీస్తున్నానండి. మీకు అసలు స్టిచ్చింగే రాదక్క, ఇప్పుడిప్పుడే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు చాలా చాలా స్లోగా నెమ్మదిగా నేర్పిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ కటింగ్ చూసారంటే హ్యాండ్స్ చూడండి. ఇది నార్మల్ బ్లౌజ్‌కి చెప్తున్నాననమాట. నార్మల్ బ్లౌజ్‌కి హ్యాండ్స్ కటింగ్ చెప్తున్నాను. నార్మల్ అంటే మనం లైనింగ్ అటాచ్ చేయకుండా ఇలా ఒక క్లాత్ ఉన్నదాన్ని నార్మల్ అని చెప్తారు. సో, నార్మల్ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్‌కి ఫస్ట్ ఇలా ఒక పావించి ఒక మార్క్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే మనం ఇలా స్టిచ్ చేసి ఫోల్డ్ చేయడానికి మీకు యూజ్ అవుతదనమాట. అందుకోసం ఈ ఫోల్డింగ్ కోసం వదిలాము. తర్వాత ఇదంతా ఉంచేది చూడండి. 1 ఇంచ్ దాకా ప్రతి ఒక్క బ్లౌజ్‌కి 1 ఇంచ్ ఉంటది. ఒక్కొక్కళ్ళకి మాత్రమే మీకు తక్కువ ఉంటది. అలాంటి వాళ్ళకి మీరు తగ్గించి పెట్టుకోండి. సో, ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టి మీరు బిగినర్స్ నాకిలా స్ట్రెయిట్‌గా లైన్ అయితే రాదు, నేను లైన్ డ్రా చేయలేను అని అనుకున్నారంటే, మీరు ఇక్కడి నుంచి ఇలాగా ఒక 1 ఇంచ్‌కి, 1 ఇంచ్‌కి మీరిలా డాట్ పెట్టుకున్నారంటే, మీకు ఈజీగా ఉంటదనమాట. సో, ఇలా 1 ఇంచ్‌లో ఒక లైన్ వేసుకోండి. సో, ఇది మీకు ఫోల్డింగ్ చేయడానికి, ఇది కూడా ఇంకొక ఫోల్డింగ్ చేయడానికి నార్మల్ బ్లౌజ్‌కండి. ఇది నార్మల్ బ్లౌజ్‌కి చెప్తున్నాను. సో, నార్మల్ బ్లౌజ్ లైనింగ్ కాదు, నార్మల్. సో, ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడి నుంచి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఎంత వస్తుందనేసి చూసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. మళ్ళీ ఆ హ్యాండ్స్‌ని కరెక్ట్‌గా ఇలా చేతులతోటి ఇలా పట్టుకోండి. అంటే కదలకుండా ఇలా పైకి లాగండి. లాగిన తర్వాత మీకు ఈ డాట్ ఎక్కడికి వస్తుందో ఇక్కడ ఒక మార్క్ అయితే చేసుకోండి. చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పైన స్టిచ్ కోసం వదలాలి. ఇది ఒరిజినల్ మెజర్‌మెంట్. ఇది స్టిచ్ కోసం వదలాలన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్‌గా మీరు ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మీకు ఈ హైట్ ఎంత వస్తుందో ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ వేయండి. మళ్ళీ హాఫ్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోండి. అంటే ఇది ఒరిజినల్, ఇది మీకు మెజర్‌మెంట్‌కన్నమాట. ఇక్కడి నుంచి ఈ లైన్‌ని ఒక జాయింట్ అయితే చేసుకోండి. ఎక్స్‌ట్రా మీరు ఒక 1 ½ ఇంచ్ దాకా వదిలేసుకోండి. ఎక్స్‌ట్రా 1 ½ ఇంచ్ వదలండి. మీరు టేప్‌తో కొలుసుకొని చూసినా మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ½ ఇంచ్ అయితే ఉంటదన్నమాట. చూడండి మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిసారంటే 1 ½ అంటే 1 ½ కంటే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. సో, ఇది ఇప్పుడు పావు తక్కువ 2 ఇంచులైతే పెట్టామనమాట. మీరు బిగినర్‌లయితే 2 ఇంచులు కూడా మీరు పెట్టుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ విడ్త్ ఎంత, లూజ్ ఎంత పెట్టారో చూడండి. సో, ఇక్కడి నుంచి మీరు ఈ మెజర్‌మెంట్ చూడండి. హ్యాండ్స్ లూజ్ ఎంత వస్తుందంటే మనకి 5:30 వస్తుందనమాట. ఇప్పుడేం చేస్తారంటే ఇక్కడి నుంచి కరెక్ట్‌గా ఒక స్ట్రెయిట్ లైన్ అయితే మీరు ఇలా వేసుకోండి. బిగినర్స్‌కి ఇది మీకు ఆల్రెడీ సీనియర్స్ అయితే మీకు అవసరం ఉండదు. సో, ఇక్కడి నుంచి ఒక 2 ఇంచ్, 2 ½ ఇంచ్ దాకా ఒక డాట్ పెట్టుకోండి. పెట్టుకొని మీరు ఇలా ఒక డాట్ అయితే పెట్టుకుంటూ ఇలా ఇక్కడ ఇది మనకి గోల్ అన్నమాట. ఇక్కడి నుంచి ఈ లైన్‌ని ఇలా బెండ్ చేస్తూ ఇక్కడ దాకా రావాలి. సో, ఇలా మీరు డ్రాయింగ్ చేశారంటే మీకు ఈజీగా ఉంటది. లైట్‌గా ఇలా ఒక ఎస్ బెండ్ లాగా ఇక్కడికొచ్చేసరికి వచ్చినట్లు చూసుకోండి. సో, హ్యాండ్ మెజర్‌మెంట్ ఇది 4 ఫోల్డింగ్ అయితే చేస్తామన్నమాట. ఇక్కడ మనం హ్యాండ్స్‌ని 4 ఫోల్డింగ్ చేయాలి. 4 ఫోల్డింగ్ ఎందుకు చేస్తామంటే 4 ఫోల్డింగ్ చేస్తేనే మనకి 2 హ్యాండ్స్ అయితే వస్తది. ఇదొక హ్యాండ్స్‌ను, ఇదొక హ్యాండ్ రావడం కోసం. ఇది ఒక్క పార్టే అంటే ఇదప్పుడు మీరు ఇలా బ్లౌజ్ చూసుకున్నారంటే ఇది ఒక్క పార్టే మనం తీసాం. మళ్ళీ ఇటువైపు ఒక పార్ట్ కావాలి. అలాగే సేమ్ ఇంకా ఇంకో హ్యాండ్స్ కూడా కావాలి. సో, మొత్తం 4 పార్ట్‌లు ఉన్నాయి కదా! అందుకోసం ఇది ఇప్పుడు ఒక్క పార్టే ఇలా వేసుకున్నాము. సో, ఇప్పుడు ఇది ఎక్స్‌ట్రా ఉంది. ఇలా చేపించుకుంటాము. సో, ఇదే హ్యాండ్స్ నార్మల్ బ్లౌజ్‌కి హ్యాండ్స్ కటింగ్ ఇంతేనండి. సో, ఇప్పుడు ఈ హైట్ ఎంత పెట్టాం మనము. సో, ఇక్కడి నుంచి ఇలా కొలుసుకున్నారంటే 7 మనకెంత వస్తుందంటే 7 ఇంచ్ దాకా వస్తుందండి. సేమ్ 7:15 ఇక్కడికి 7:15 ఉంది. ఇక్కడికి మీకు 7:15 ఇంచ్ అయితే ఉంటది.
అంటే మీకు డౌట్‌గా ఉంది అనుకున్నారంటే ఇలా కొలుసుకోండి. ఇలా కొలిసినప్పుడు ఇలా సెంటర్‌లో ఇలా బ్లౌజ్‌ని పట్టుకొని కరెక్ట్‌గా సెంటర్ వచ్చిన తర్వాత షోల్డర్ నుంచి ఇలా షోల్డర్‌కి పట్టుకొని అప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ కొలిసారంటేనే మీకు కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అయితే దొరుకుతదనమాట. సో, 7:15 దగ్గర మార్క్ ఉంది. ఇప్పుడు హార్మ్ పోల్ కరెక్ట్‌గా ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటారంటే మీరు ఇలా బ్లౌజ్‌ని ఇలా తిప్పేసుకొని బ్యాక్ సైడు మీరు తీసుకోండి. తీసుకొని కరెక్ట్‌గా టేప్‌తో కొలుసుకున్న మీ ఇష్టమే. సో, టేప్ తోటి కరెక్ట్‌గా హార్మ్ పోల్ ఎక్కడ ఉందో షోల్డర్ దగ్గర నుంచి టేప్‌ని ఆర్మ్ హోల్ పక్కన ఎంత స్టిచ్ వస్తుందో టేప్‌ని ఇలా స్లోగా జరుపుతూ వచ్చారంటే 8:30 దగ్గర ఈ స్టిచ్ అయితే వస్తుంది. సో, ఇది మనం స్టిచ్ వెయ్యడానికి ఇది మనకి ఒరిజినల్ కాబట్టి మీరు కూడా టేప్‌ని ఇక్కడి నుంచి ఇలా పెట్టి ఒక్కసారి ఇక్కడ జరుపుకొని వచ్చారంటే 8:15 దగ్గర కరెక్ట్‌గా ఉందన్నమాట. సో, ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది? 8:15 అయితే వచ్చింది. ఈ లెంత్ వచ్చింది 7½ అయితే అంటే 7½ అయితే వచ్చింది. సో, ఫ్రంట్ హ్యాండ్ అంటే ప్రతి బ్లౌజ్‌కి ఇలాగే హ్యాండ్ నార్మల్ బ్లౌజ్‌కి కట్ చేయాలండి. సో, ఇందులో ఏదైనా మీకు